అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మనకు ఋతుపవనాల రాకతో వర్షాలు అయితే ప్రారంభమయ్యాయి. ఇక 4-5 తారీఖుల్లో ఋతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోకి వస్తాయని వాతావరణ శాఖలు అయితే అంచనా వేశాయి. కానీ మనకేంటంటే 2 రోజుల ముందుగానే మనకు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మనకు ఋతుపవనాలు అయితే వచ్చేసాయి అన్నమాట. ఇప్పటికీ మన ఆంధ్ర మరియు తెలంగాణలో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక మరొక 4 రోజుల పాటు కూడా ఋతుపవనాల రాకతో తీవ్రమైనటువంటి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి, ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇక వివరాల్లోకి వెళ్తే మన ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 4-5 తారీఖుల్లో ఋతుపవనాలు వస్తాయని చెప్పడంతో మనకు ముందుగానే ఋతుపవనాలు అయితే వచ్చాయన్నమాట. ఇక ఋతుపవనాలు రాకతో మనకు పూర్తి స్థాయిలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రాయలసీమ జిల్లాల్లో అలాగే ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఇక కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయన్నమాట. ఇక మరొక 4 రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలో అక్కడక్కడ కూడా 5 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక రేపు మనకు ఈరోజు చూసుకుంటే భద్రాద్రి, ఖమ్మము, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాదు, సంగారెడ్డి, మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు మెరుపులతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయింది. మిగిలిన జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వానలు పడతాయని కూడా పేర్కొందనమాట. ప్రస్తుతానికి ఈ విధంగా అయితే వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి.